ఇంట్లోకి వచ్చాం. ఏంటది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే? అసలు ఇవి ఉంటాయా చూద్దాం. జనరల్గా ఏం లేదండి, సేమ్ పొటెన్షియల్ ఉండే లైన్స్ని కానీ సేమ్ పొటెన్షియల్ ఉండే ప్లేన్స్ని కానీ ఈక్వి పొటెన్షియల్ ప్లేన్స్, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అని అంటాం. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇది ఉంటుందా ప్రాక్టికల్గా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? సపోజ్ క్యూ అనే ఛార్జ్ తీసుకోండి. ఆర్ డిస్టెన్స్లో దీని పొటెన్షియల్ ఎంత అన్నారు? KQ/R. అవునా? మరి ఆర్ డిస్టెన్స్ ఇటువైపు ఎంత ఉంటుంది? V = KQ/R. ఆర్ డిస్టెన్స్లో ఇక్కడ తీసుకుంటే ఎంత ఉంటుంది? V = KQ/R. ఆర్ డిస్టెన్స్లో ఇక్కడ తీసుకుంటే ఎంత ఉంటుంది? V = KQ/R. ఆర్ డిస్టెన్స్లో ఇటు తీసుకుంటే ఎంత వస్తుంది? V = KQ/R. సో ఆర్ డిస్టెన్స్ ఇటు తీసుకుంటే ఇక్కడ V = KQ/R. ఇటు తీసుకుంటే V = KQ/R. ఇటు తీసుకుంటే V = KQ/R. ఇది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ కదా, ఇది స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ కాబట్టి దీంట్లో ప్రాబ్లం లేదు. ఏంటి ప్రాబ్లం లేదు? డైరెక్షన్ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే డైరెక్షన్ ప్రాబ్లం లేదో డైరెక్షన్తో సంబంధం లేదు. డైరెక్షన్ ప్రాబ్లం అనుకోండి, డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నట్టు. కానీ ఇక్కడ డైరెక్షన్ లేదు కదా, ఓన్లీ నెంబర్ తీసుకుంటే చాలు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. వీటిని జాయిన్ చేసామనుకోండి మనకు ఒక సర్ఫేస్ వస్తుంది. ఇది 2D సర్ఫేస్ వస్తుందా 3D సర్ఫేస్ వస్తుందా అంటే 3D సర్ఫేస్ వస్తుంది. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. వీటన్నిటినీ జాయిన్ చేస్తే ఒక స్పెరికల్ సర్ఫేస్ వస్తుంది అనమాట. ఒక స్పెరికల్ సర్ఫేస్ ఇలా, ఒక స్పెరికల్ సర్ఫేస్ ఇలా వస్తుంది. అంటే ప్రతిదానికి ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్, ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్, ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్, అలా ప్రతి పాయింట్ దగ్గర ఈ స్పెరికల్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్కి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. ఆ సర్ఫేస్ అంతటినీ కూడా మనం ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అని అంటాము. ఓకేనా బాబు? నేను పవన్ కళ్యాణ్ కాదు ఇలా అనుకోవడానికి. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది దీని మీద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలి అన్నది తెలుసుకుందాం, చూద్దాం ఏంటో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ తీసుకోండి. ఒక ప్లేన్ తీసుకోండి. ఒక ప్లేన్ తీసుకోండి. ఎలాంటిదంటే ఇలాంటిది. ఇక్కడ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్, ఇక్కడ పొటెన్షియల్ సేమ్ ఉన్నాయనుకోండి, వాటిని ఈక్వి పొటెన్షియల్ ప్లేన్ అంటాం అనమాట. ABC అంటే ప్రతి పాయింట్ దగ్గర పొటెన్షియల్ సేమ్ ఉంది. అలా ఉంటే దాన్ని ఈ ప్లేన్ అంతటిని ఈక్వి పొటెన్షియల్ పాయింట్ అంట. సో మన కన్వీనియన్స్ కోసం ఇలా డ్రా చేసాం. అంటే యాక్చువల్లీ ఇలా ఉన్న ప్లేన్ని మనం ఇలా డ్రా చేసాం. ఇది A, ఇది B, ఇది C. దీన్ని ఈక్వి పొటెన్షియల్ ప్లేన్ అన్నాం కదా. VA = VB = VC. అర్థమవుతుందా? ఈక్వి పొటెన్షియల్ ప్లేన్ ఇది. ఈక్వి పొటెన్షియల్ ప్లేన్ని ఇలా చూపించాం అనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. సో ఇది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఇది ఎలా ఉంటే VB VC ఇక్కడ రాసాం కదా, VA = VB = VC అని రాసాం. అలాగే ఇంకో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ విచ్ హ్యాజ్ ఎ పొటెన్షియల్ V2 తీసుకున్నాం అనుకోండి. దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ F, దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ EFG అనమాట. సో ఈ రకంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేన్ వేరు, ఈ ప్లేన్ వేరు కాబట్టి దీని పొటెన్షియల్ వేరు, దీని పొటెన్షియల్ వేరు మనం మెన్షన్ చేసాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది హయ్యర్ పొటెన్షియల్ నుంచి అంటే హయ్యర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి లోవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వెళ్తుంది. జనరల్గా కూడా V1 > V2 మనం బ్లంట్గా యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ హై నుంచి లోకి వెళ్తుంది కాబట్టి ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందుకే V2 - V1 అనేది నెగిటివ్. సో పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. దీన్ని E అనొద్దు, F అందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని ఎందుకంటే E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్స్ అని యూజ్ చేస్తాం కదా. VF = VG = VH అనమాట. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది హై, ఇది లో. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ ఏంటి? E = -dV/dt
dr. సో దీన్ని dr బదులుగా ఇది x డైరెక్షన్ ఉంది కాబట్టి dx అని అనుకుందాం. దీన్ని x1 అనుకుంటే దీన్ని x2 అనుకుంటే ఈ డిస్టెన్స్ని d = x2 - x1 అనుకోవచ్చు. అవునా కదా? అయితే E = మైనస్ ఆఫ్ v2 - v1 బై x2 - x1. ఈ x2 - x1 మనం ఏమన్నాం? d అన్నాం. కాబట్టి మైనస్ పోతే v1 - v2 బై x2 - x1 ఎలా ఉండాలంటే దాన్ని d అన్నాం. కాకపోతే పెర్పెండిక్యులర్ అని మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ చూడండి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి మనం అలాగ పెర్పెండిక్యులర్గా తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే పెర్పెండిక్యులర్ కాంపోనెంట్ తీసుకోవాలి. ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు నుంచి ఇటు ఉందంటే ఈ పొటెన్షియల్ మైనస్ ఈ పొటెన్షియల్ బై పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. ది రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మనకి ఇక్కడ ఇచ్చాడు ఇది 10 వోల్ట్, ఇది 20 వోల్ట్, ఇది 30 వోల్ట్. అంటే అర్థం ఏంటంటే ఈ లైన్ 10 వోల్ట్, ఈ లైన్ 20 వోల్ట్, ఈ లైన్ 30 వోల్ట్. సో ఈ లైన్ 10 సెంటీమీటర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, 20 సెంటీమీటర్ 30 సెంటీమీటర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇలా ఈక్వి పొటెన్షియల్ లైన్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఈ రూల్ని ఫాలో అవ్వాలి. v high minus v low by d perpendicular. ఏమిటి? v high minus v low by d perpendicular అని మనం ఫాలో అవ్వాలి. v high ఇది v high, ఇది v low. దీనికి డిస్టెన్స్ ఎంతది? 20 సెంటీమీటర్. కాబట్టి E is equals to 20 minus 10 by డిస్టెన్స్ ఇది వేయొచ్చా? దీని డిస్టెన్స్ ఎంత ఉంది? d అనుకోండి. ఈ d వాల్యూ ఎంతది? 10 సెంటీమీటర్. d అనుకోండి. ఒక నిమిషం. మరి ఇది వేయొచ్చా? ఈ డీని అక్కడ వేయొచ్చా? వేయకూడదు. ఎందుకంటే ఈ లైన్స్కి ఇది పెర్పెండిక్యులర్ లేదు కాబట్టి మనం పెర్పెండిక్యులర్గా ఉండే లైన్ని ఇది వేయాలన్నమాట. వేయాలి అంటే ఇలా నార్మల్ని డ్రా చేయాలి. ఎప్పుడైతే నార్మల్ డ్రా చేసామో ఇది హైపోటెన్యూస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది 30 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనం 30 డిగ్రీస్ రాసాం అనుకోండి. దీని పేరు d అని పేరు పెట్టాం కదా. ఇప్పుడు ఈ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది d sin 30. ఓకేనా? d sin 30. కాబట్టి ఇక్కడ మనం d sin 30ని మనం అప్లై చేయాలన్నమాట. అంటే E is equals to 10 by d అంటే ఎంతది? 10 సెంటీమీటర్ 10⁻⁻2 by 1/2. అంటే E is equals to 10 పోతే 2 into 10 to the power of 2. అంటే E is equals to 200 వోల్ట్ పర్ మీటర్. ఎంతది? 200 వోల్ట్ పర్ మీటర్. అయితే దీని డైరెక్షన్ ఏంటి? ఇది దీని డైరెక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది 30 కాబట్టి ఇది 60 డిగ్రీస్. ఎవరికి? నెగిటివ్ x. మరి పాజిటివ్ x ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్ టు ద పాజిటివ్ x యాక్సిస్. పాజిటివ్ x అంటే ఇది, దీనికి ఇది 120 డిగ్రీస్లో ఉందని అర్థం. మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ఏరియాలోకి వెళ్ళబోతాం. ఏంటంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీలోకి వెళ్ళబోతాం. ఏంటి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, దీన్ని ఎలా స్టడీ చేయాలో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఉందనుకోండి. ఓకేనా? Q1 ఛార్జ్ ఉంది. దీనికి ఇలాగ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఓకేనా? ఇక్కడ Q2 అనే ఛార్జ్ని ఎక్కడుంది? ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉందనుకోండి. మరి ఇక్కడ తీసుకోవచ్చు. Q2 అనేది అంటే అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఉంటే ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉందని తీసుకోవచ్చు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి తీసుకొచ్చాం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎక్కడో ఉండే Q2 ఇన్ఫినిట్ దగ్గర ఉండేదాన్ని మనం ఎక్కడికి తీసుకొచ్చాం? ఇలా ఇక్కడికి r డిస్టెన్స్ ఉండే పాయింట్ దగ్గర తీసుకొచ్చాం. ఓకేనా? అయితే తీసుకొచ్చేటప్పుడు ఎంత అవుతుందంటే మనం తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకోవాల్సి వచ్చింది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇటు ఉంటే మనం ఇటువైపు తీసుకొస్తున్నాం. అవునా కదా? కాబట్టి నువ్వు కొంత వర్క్ చేయాలి. అంటే ఈ Q1 Q2ని రిపల్షన్ చేస్తుంటే దానికి ఎగ్రెస్ట్గా నువ్వు ఇలా తీసుకొస్తున్నావు. కాబట్టి నువ్వు కొంత వర్క్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఆ వర్క్ ఏంటి
అంటే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది ఎంత వర్క్ అంటే ఇన్ఫినిటీ నుంచి ఆర్కి తీసుకురావడానికి ఎంత వర్క్ అయింది, ఎందుకంటే ఇక్కడ దీనికి ఎటువంటి ఎనర్జీ లేదు, ఇక్కడ ఉండే ఎనర్జీ జీరో, ఓకే. ఇలా తీసుకొచ్చినప్పుడు కొంత వర్క్ జరిగింది. ఈ వర్కే దాని పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోతుంది అని అనుకున్నాం. ఈ వచ్చిన పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు చేసిన వర్క్కి ఈక్వల్. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ వాటి మధ్య ఇంటరాక్షన్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ లేదు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కొంత వర్క్ చేస్తున్నాం, ఆ వర్కే పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోతుంది. కానీ కండిషన్ ఏంటంటే స్లోగా తీసుకురావాలి, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ రాకుండా తీసుకోవాలి. అంటే స్లోగా ఇన్ఫినిటీస్ మళ్ళీ స్లో ఇలా తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కైనెటిక్ ఎనర్జీస్ జీరో అనుకున్నట్టు స్లోగా ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్కి ఎగనెస్ట్గా తీసుకొచ్చావు. సో ఇది తెలియాలి అంటే నువ్వు డిఆర్ డిస్ప్లేస్మెంట్ ఇవ్వాలి, దానికి వర్క్ డన్ డిడబ్ల్యూ అనుకోవాలి. ఇంతకుముందు మనం చేసాం డెరివేషన్. కాబట్టి డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డిఆర్ కాస్ 180 అంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే అది కే Q1 Q2 బై ఆర్ స్క్వేర్ డిఆర్ కాస్ 180 -1. సో కాబట్టి అప్పుడు టోటల్ వర్క్ డన్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి వర్క్ డన్ కావాలంటే ఇలాంటి చిన్న వర్క్ డన్లన్నీ అంటే ఇలాంటి చిన్న వర్క్ డన్లు కలుపుకుంటాయి. వర్క్ డన్ అన్ని కలుపుకుంటూ వస్తుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ స్మాల్ వర్క్ డన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదంటే కే Q1 Q2 బై ఆర్ స్క్వేర్ డిఆర్. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాం? ఇన్ఫినిటీ నుంచి ఆర్ డిస్టెన్స్కి తీసుకొచ్చాం, అవునా? కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు కే Q1 Q2 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్. అయితే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ చూడండి మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇక్కడ ముందు పెట్టాం. సో మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే Q1 Q2 ఓకే 1 బై ఆర్ స్క్వేర్ డిఆర్ అంటే -1 బై ఆర్. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు? ఇన్ఫినిటీ నుంచి ఆర్ డిస్టెన్స్కి తీసుకొచ్చావు, ఓకేనా? సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి కే Q1 Q2 1 బై ఆర్ ఇన్ఫినిటీ నుంచి ఆర్కి తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వర్క్ డన్ మీరు చూస్తున్నారు కదా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కే Q1 Q2 1 బై ఆర్ మైనస్ 1 బై ఇన్ఫినిట్, 1 బై ఆర్ మైనస్ 1 బై ఇన్ఫినిట్. సో ఇది జీరో. సో దేర్ఫోర్ వర్క్ డన్ ఎంత వచ్చింది మనకు? వర్క్ డన్ ఎంత వచ్చింది? కే Q1 Q2 బై ఆర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, ఇన్ఫినిటీ దగ్గర కైనెటిక్ ఎనర్జీ లేదు, పొటెన్షియల్ ఎనర్జీ లేదు. నువ్వు స్లోగా తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఎగనెస్ట్గా తీసుకొచ్చినప్పుడు కొంత వర్క్ చేసావు. ఆ వర్క్ని డబ్ల్యూ అనుకుంటే ఈ డబ్ల్యూ ఏమైపోతుంది? ఏదో ఒకటి అయిపోవాలి కదా. పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోయింది అనుకున్నాం అనుకోండి. ఆ పొటెన్షియల్ ఎనర్జీని యూ అనుకుంటే ఇప్పుడు ఎంత వర్క్ చేసామన్నదాన్ని డెరివేషన్ ఇచ్చారు. కాబట్టి వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం P1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PE2 ప్లస్ KE2, అవునా కదా? సో స్లోగా తీసుకొచ్చే కాబట్టి కైనెటిక్ ఎనర్జీ జీరో, ఇనీషియల్ ఇంటరాక్షన్ లేదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. దేర్ఫోర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతది? యూ. అది ఎంతది? సో ఈ వర్క్ డన్ని పొటెన్షియల్ ఎనర్జీ అనుకుంటే దేర్ఫోర్ దిస్ వర్క్ డన్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ కాబట్టి దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కే Q1 Q2 బై ఆర్. సో ఇది డెరివేషన్. మీకు డెరివేషన్ చెప్పాను, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి డెరివేషన్ అవసరం లేదు, కానీ తెలియాలి, తెలుసుకుంటే మంచిది. సో దీన్ని బేస్ చేసుకుని అసలు మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరైన ప్రాబ్లమ్స్. మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీని ఎలా స్టడీ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుసు అనుకోవడం వేరు, తెలియడం వేరు. మనం ఈ యూట్యూబ్ ఈ క్లాస్ వింటునేటప్పుడు మీరు రోల్ చేస్తున్నారంటే మనకు వచ్చాను రోల్ చేస్తారు, కానీ నిజానికి రాదు. ఎన్నిసార్లు విన్నా రాదు. ఇంకా నా వీడియో నాకే కొత్తగా అనిపిస్తుంది, ఇంకా నా వీడియో నుంచి నేను కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, ఓకేనా? ప్లీజ్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కంప్లీట్గా స్టడీ చేద్దాం. ఇది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎలక్ట్రోస్టాటిక్స్ని కంట్రోల్ చేసినోడు, కమాండ్ చేసినోడు లెక్క వేరు, ఓకేనా? బాయ్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అన్నది ఎలా స్టడీ చేయాలి అని అనుకుంటే ఇక్కడ రెండు విషయాలు, రెండు రకాలుగా అర్థం చేసుకోండి. బ్లంట్గా రెండు పాయింట్ ఛార్జెస్
ఆర్ డిస్టెన్స్లో సెపరేట్ చేసుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా KQ1Q2/R. ఓకేనా? ఒకవేళ అందులో ఒకటి నెగిటివ్ అనుకోండి, ఒకటి పాజిటివ్ అనుకోండి, ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు K మైనస్ Q1 Q2/R. ఒకవేళ రెండు నెగిటివ్ అనుకోండి, U ఈజ్ ఈక్వల్స్ టు K మైనస్ Q1 మైనస్ Q2/R. నీకేం అర్థమైంది? పొటెన్షియల్ చేసినప్పుడు దీనికి డైరెక్షన్ ఉండదు. అది పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇది మోడల్ 1, మెథడ్ 1. ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ ఉంది. ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, అంటే పొటెన్షియల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ వీలో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు రకాలకి చెప్పొచ్చు. ఒకటి పొటెన్షియల్, అంటే ఒక V పొటెన్షియల్ ఉండే సర్ఫేస్ అనుకోండి. V పొటెన్షియల్ ఉండే సర్ఫేస్, ఈ పాయింట్ దగ్గర V పొటెన్షియల్ ఉంది అనుకోండి. ఎక్కడో ఉన్న ఒక ఛార్జ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఓకేనా? అప్పుడు ఈ ఛార్జ్కి వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఎంత అవుతుందంటే U ఈజ్ ఈక్వల్స్ టు QV. ఇక్కడ ఏమంటాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటాం. ఇక్కడ ఏమంటాం? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ద పొటెన్షియల్ V. అప్పుడు ఇలా తీసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. Q అనే పొటెన్షియల్లో, V అనే పొటెన్షియల్లో Q అనే ఛార్జ్ని పెడితే ఆ ఛార్జ్డ్ పార్టికల్కి వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే U ఈజ్ ఈక్వల్స్ టు QV. దీన్ని బేస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నాం, ట్రయాంగిల్ సిస్టమ్. దీన్ని బేస్ చేసుకొని చూద్దాం ఎలాగ మనం స్టడీ చేయాలో చూద్దాం. ఓకేనా? వర్క్ డన్ టు ఫైండ్ వర్క్ డన్ టు మూవ్ a charge Q from potential V1 to V2 అని అన్నాడు అనుకోండి. సపోజ్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ V1 ఉంది, B అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ V2 ఉంది. ఇక్కడ ఒక ఛార్జ్ని పెట్టి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాం అనుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఒక పొటెన్షియల్, ఇదో పాయింట్, ఇక్కడ ఒక పొటెన్షియల్. సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాము, అంటే ఇంకోలా అనుకున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాము. ఇక్కడ పొటెన్షియల్ V1, ఇక్కడ పొటెన్షియల్ V2. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్ అని అడిగాడు. అయితే ఇక్కడ స్టార్టింగ్లో నీకు వెలాసిటీ చెప్పలేదు, ఇక్కడ వెలాసిటీ కూడా చెప్పలేదు. అప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే W ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇప్పుడు Q అనే ఛార్జ్ ఇక్కడ ఉన్నప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే U1 ఈజ్ ఈక్వల్స్ టు QV1. ఇది ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇక్కడ పోయి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు పొటెన్షియల్ ఎట్ B ఈజ్ ఈక్వల్స్ టు QV2. మనం ఫాలో అవ్వాల్సిన వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం PE1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PE2 ప్లస్ KE2. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ఇనీషియల్గా ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ గురించి మాట్లాడట్లేదు. ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ అంతా QV1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు QV2. W ఈజ్ ఈక్వల్స్ టు QV2 మైనస్ QV1. W ఈజ్ ఈక్వల్స్ టు QV2 మైనస్ V1. మీకు అర్థమైందా? Q అనే ఛార్జ్ని V1 పొటెన్షియల్ నుంచి V2 పొటెన్షియల్కి తీసుకెళ్తే వర్క్ డన్ ఎంత అవుతుందంటే Q ఇంటూ V2 మైనస్ V1. Q అనే ఛార్జ్ని V1 పొటెన్షియల్ నుంచి V2 పొటెన్షియల్కి తీసుకెళ్తే వర్క్ డన్ ఎంత అవుతుందంటే W ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ V1 మైనస్ V2. పిల్లలు ఇది గుర్తు పెట్టుకోవాలి. 2 పాయింట్స్, Q అనే ఛార్జ్ V అనే పొటెన్షియల్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ QV. అలాగే Q అనే ఛార్జ్ని V1 పొటెన్షియల్ నుంచి V2 పొటెన్షియల్కి తీసుకెళ్తే వర్క్ డన్ QV2 మైనస్ V1. మీకు అర్థమైందా అనుకోవచ్చా? అర్థమైంది, రైట్?
సో ఇలాగే ఇంకో క్వశ్చన్ ఉంది, చాలా మంచి కాన్సెప్ట్స్ అండి, జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు ఏంటంటే మరి నేను ఏమి ఇవ్వగలను మీకు చెప్పండి గిఫ్ట్గా? ఏమీ ఇవ్వగలను, మీరు ఏమడిగి నేను ఇవ్వలేను, 4 మాటలు తప్ప. అది కూడా ఏంటంటే నేను బెస్ట్ అని అనుకోవట్లేదు, కానీ నేను ఫీల్ అవుతున్నా బెస్ట్లో ఇవ్వాలి అని. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు కానీ ఏంటంటే చెప్పినంత ఈజీ కాదు ఏదైనా పని చేయాలి. నాకు చాలా ఎక్కువ చేయాలండి, ఎంత చేయగలుగుతాను చూద్దాం, కలిసి. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ Q1 ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 ఛార్జ్ ఉంది. ఇనీషియల్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంటే B డిస్టెన్స్లో ఉన్నాయి. తర్వాత దాన్ని ఏ డిస్టెన్స్కి తీసుకొచ్చాడు అనుకోండి, లేదంటే ఇనీషియల్గా ఏ డిస్టెన్స్ ఉంది, తర్వాత B డిస్టెన్స్ తీసుకోండి. ఫైండ్ వర్క్ డన్ టు మూవ్ చార్జ్ Q2. దీన్ని ఇలా మూవ్ చేసాం అన్నమాట. ఫ్రమ్ ద డిస్టెన్స్ A to B, ఏ నుంచి బీకి తీసుకొచ్చాడు అనుకోండి, అంటే ఏ డిస్టెన్స్ నుంచి B డిస్టెన్స్కి తీసుకొచ్చాడు అనుకోండి. ఇక్కడ సింపుల్, ఏ డిస్టెన్స్ ఉండేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? K Q1 Q2 బై A. U2 ఎంత? K Q1 Q2 బై B. అండర్స్టాండ్? సో ఇక్కడ వెలాసిటీ గురించి డిస్కస్ చేయలేదు, కైనెటిక్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయలేదు, కాబట్టి కైనెటిక్ ఎనర్జీని మనం తీసుకోం. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? వర్క్ ఎనర్జీ థియరం ప్రకారం కమాన్ PE1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు కమాన్ PE2 ప్లస్ KE2. అవునా? అప్పుడు ఏమవుతుంది? PE1 ఇది U1 అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ 0 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో W ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 by B minus K Q1 Q2 by A. So W is equals to K Q1 Q2 1 by B minus 1 by A. అంటే ఏ డిస్టెన్స్ నుంచి B డిస్టెన్స్కి తీసుకొస్తే, వర్క్ డన్ ఎంత అవుతుంది? K Q1 Q2 by ఇంటూ 1 by B minus 1 by A. మీకు అర్థమైంది నేను అనుకోవచ్చా? పక్కాగా అనుకోవచ్చు కదా? రైట్, క్యారీ ఆన్. క్లోజెస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ ఇక్కడ ఒక పెద్ద ఛార్జ్ Q ఉందనుకోండి, ఓకేనా? పెద్ద ఛార్జ్ Q ఉంది, ఇక్కడ ఎవరో ఒక ఛార్జ్డ్ పార్టికల్ Q అనేది ఉంది, ఓకేనా? ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0. ఇక్కడ V అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే దీని వైపు, అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక రిపల్షన్ ఇస్తుంది కదా, అవునా కదా? లైట్ ఛార్జెస్ రిపల్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ రిపల్షన్ తట్టుకుంటూ ఇలా వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ వెలాసిటీ ఉండడం వలన కైనెటిక్ ఎనర్జీ KE1 12mv². ఇలా వస్తున్నప్పుడు రిపల్షన్ కదా, అంటే మోషన్ ఇటు ఉన్నప్పుడు ఫోర్స్ ఇటు ఉందనుకోండి, ఇది స్లో అయిపోతుంది. స్లో అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది అనుకోండి, దాని ఫైనల్ వెలాసిటీ 0, కైనెటిక్ ఎనర్జీ 0. ఓకేనా? అయితే నువ్వు వర్క్ చేసావు కదా ఎగ్నెస్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ వర్క్ ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోతుంది. అంటే ఇలాగ ఇది వచ్చినప్పుడు ఇది B డిస్టెన్స్, క్లోజెస్ట్ డిస్టెన్స్కి వచ్చినప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మారిపోతుంది? K QQ by D అనమాట. సో ఆ రకంగా ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది PE1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PE2 ప్లస్ KE2. అవునా కదా? PE1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PE2 ప్లస్ KE2. సో ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ డన్ అని మనం స్టడీ చేయలేదు, వర్క్ డన్ మనం ఇక్కడ చెప్పట్లేదు. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే ఇనీషియల్గా 12mv² ఉంది. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? 0, ఎందుకంటే అది ఎక్కడో ఉంది ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర. ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఉంది ఎంత? 12mv². వర్క్ డన్నే కదా మనకు పొటెన్షియల్ ఎనర్జీ కింద మారిపోయింది. రెండు తీసుకోకూడదు, వర్క్ డన్ అయినా తీసుకో, పొటెన్షియల్ ఎనర్జీ అయినా తీసుకో. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత పొటెన్షియల్ ఎనర్జీలోకి వచ్చేసిందంటే K QQ by D, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0. దీన్ని క్లోజెస్ట్ డిస్టెన్స్ అంటారు అనమాట. సో D ఈజ్ ఈక్వల్స్ టు 2K QQ by mv². సో దీన్ని D క్లోజెస్ట్ డిస్టెన్స్ అంటాం అనమాట.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V అంటే V స్టాండ్ ఫర్ వెలాసిటీ, V స్టాండ్ ఫర్ వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్, Q అంటే ఈ చార్జ్, ఇంకో Q అంటే ఈ చార్జ్, K అంటే మీకు తెలుసు 1/4%, M అంటే మాస్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ విచ్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ హియర్ టు హియర్, దాన్ని తీసుకోవాలన్నమాట. సపోజ్ దీని ఆల్ఫా పార్టికల్ అన్నాడు అనుకో, అప్పుడు ఛార్జ్ ఎంత తీసుకోవాలి? ఇఫ్ స్మాల్ q ఈజ్ చార్జ్డ్ పార్టికల్, q ఈజ్ ఆల్ఫా పార్టికల్, ఆల్ఫా పార్టికల్ అనుకో, దాని ఛార్జ్ ఎంత తీసుకోవాలి తెలుసా? 4 అంటాం కదా. 4 ఆల్ఫా పార్టికల్ అంటే 2He4 కదా. 2 అంటే 2 తీసుకోకూడదు, 2 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలోంబ్. మాస్ 4 అంటే 4 అని తీసుకోకూడదు, 4 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻27 కేజీస్ తీసుకోవాలన్నమాట. ఈ రకంగా మీరు క్లోజెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మనం ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనే దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. అది ఏంటి, ఎలా అంటే ఇందాక మనం చేసాం 2 చార్జెస్, ఇప్పుడు 3 చార్జెస్ 4 చార్జెస్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది. ఏంటంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, Q1 Q2 Q3 అని 3 చార్జెస్ ఉన్నాయి, సైడ్ ఏ ఉంది, అప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 1కి 2కి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 2కి 3కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, 3కి 1కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి. దీని వాల్యూ ఎంత అవుతుందంటే K Q1 Q2 బై A, K Q2 Q3 బై A, K Q3 Q1 బై A అని తీసుకున్నాం అనుకోండి. అది పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది కదా. సో అయితే ఇవి లైట్ ఛార్జెస్ అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేస్తున్నాం, ఇది లైట్ ఛార్జెస్ అనుకోండి. అప్పుడు U ఈజ్ ఈక్వల్స్ టు KQ² బై A ప్లస్ KQ² బై A ప్లస్ KQ² బై A అవుతుంది. సో ఇవి 3 ఉన్నాయి కాబట్టి U ఈజ్ ఈక్వల్స్ టు 3KQ² బై A అవుతుంది. ఓకేనా? సో దాన్ని ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, అంటే పొటెన్షియల్ ఎనర్జీని మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే ఇది స్కేలార్. ఇప్పుడు ఇంకో సిస్టంలో అంటే దీన్నే మనం సైడ్ని ఇలా తగ్గిద్దాం అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే డిస్టెన్స్ తగ్గిస్తున్నామో వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. సో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది అనుకుంటే U2 ఈజ్ ఈక్వల్స్ టు K Q1 Q2 బై B, K Q2 Q3 బై B, K Q3 Q1 బై B తీసుకుంటే అలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. B తీసుకోవాలి. అయితే ఇవి లైక్ ఛార్జెస్ అనుకోండి, సిమిలర్ ఛార్జెస్ అనుకోండి, 3KQ² బై B. ఇది ఎలా వచ్చింది అది అలా. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ పెంచుతున్నాం. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, టు డూ లైక్ దిస్ అని అడిగాడు అనుకోండి. U1 ప్లస్ KE1 అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే PE1 ప్లస్ KE1 ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు PE2 ప్లస్ KE2 అని తీసుకుంటాం. సో అప్పుడు ఇది అంటే ఇక్కడ వెలాసిటీస్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ తీసుకోండి. అప్పుడు ఎంత అవుతుందంటే KQ² బై A ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 3KQ² బై B అనమాట. అప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 3KQ² బై B. ఇది ఇట్టించడం వెళ్తే 3KQ² బై A. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు 3KQ² ఇంటూ 1/B మైనస్ 1/A. ఓకేనా? మీకు అర్థమైందా?